ఓం శ్రీ సాయిరామ్. శ్రీమద్ భగవద్గీతలోని 6వ అధ్యాయంలో 26వ శ్లోకం గురించి ఈ రోజున తెలుసుకోబోతున్నాం. సాయిరామ్. భగవానుడు గత శ్లోకములో జ్ఞానాభ్యాసి అవలంబించవలసినటువంటి నియమాలను మూడింటిని తెలియజేశారు. కోరికలన్నిటినీ పూర్తిగా విడనాడవలెనని, మనస్సును ఇంద్రియములను విషయముల నుండి మరలించవలెనని, ధైర్యోపేతముకు బుద్ధి చే మనస్సును బాహ్య ప్రపంచం నుండి మెల్లమెల్లగా మరలించి ఆత్మయందు స్థాపితము చేయవలెనని, అట్లా మనస్సును ఆత్మయందు ఉంచి ఆత్మేతరముకు దేనిని చింతింపకుండా ఉండాలని చెప్పారు. ఆ కోరికలు కూడా సంకల్పం నుండి పుడతాయని చెప్పారు. సాధకుడు ధైర్యముతో కూడినటువంటి బుద్ధి కలిగి ఉండవలనన్నారు. సాధన కూడా మెల్లమెల్లగా చేయాలని, తొందరపాటు పనికిరాదని ముఖ్యంగా తెలియజేశారు. ఇక ఈరోజు తెలుసుకునేటువంటి 26వ శ్లోకములో పూర్వపు అలవాటు చేత ఒకవేళ సాధకులకు జ్ఞానకాలములో మనసు బయటకు పరిగెత్తితే ఏమి చేయాలో వచిస్తున్నారు. యతో యతో నిశ్చరతి మన చంచలమస్థిరం తతస్తతో నియమ్యేతదాత్మన్యేవ వశం నయేత్. చంచలం చపల స్వభావము గలదయు, అస్థిరం నిలకడలేనిది అనేటువంటి మనః మనసును యతః యతః ఎత్తటెత్తటకు ఏ విషయముల వైపు నిశ్చరతి సంచరించుతున్నదో తతః తతః అతటతడ నుండి ఏ తత్ దీనిని అంటే ఈ మనసును నియమ్య మరలించి అంటే బహుగా వశపరుచుకొని ఆత్మని ఏవా ఆత్మయందే వశం అధీనమును నయేత్ పొందింపవలయను ఆత్మయందే నిలిచేలాగున చేసుకోవాలన్నమాట. చపల స్వభావము కలదయు నిలకడ లేనిదియు అయినటువంటి మనస్సు ఎక్కడెక్కడ సంచరిస్తుందో అంటే ఏ విషయాల్లో సంచరిస్తుందో అత్తడత్తడ నుండి దాన్ని మరలించి ఆత్మయందే స్థాపితము చేయవలెను, ఆత్మకు అధీనముగా పునర్పవలెను. మనస్సు ఆత్మయందే నిలిపి ఇతరమ్మకు దేనిని చింతింపరాదని కింద శ్లోకంలో చెప్పారు. ఒకవేళ ఆత్మయందు అది నిలవక బయటకు పరిగెత్తిపోతే అప్పుడు ఏం చేయాలో శంక ఇక్కడ దానికి సమాధానం చెప్తున్నారు. గీత అనుభవపూర్వకమైనటువంటి శాస్త్రము కాబట్టి సాధకుడు ఎదుర్కొనేటువంటి కష్ట నిష్ఠూరములన్నిటి కూడా ముందుగానే ఊహించి అది సమాధానం కొసంగి పూర్తి చేసింది. సాయిరామ్. ఓం దేవకీ నందనాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నః కృష్ణ ప్రచోదయాత్. ఓం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీకృష్ణ, జై జై శ్రీకృష్ణ. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా భగవానుడు అనంత మహిమల శ్రీ సత్యసాయి అనేటువంటి మరొక ఛానల్ను నా చేత చేయిస్తున్నారు. దీనికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్.